Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. గర్భిణులకు రవాణా కష్టాలు దూరం చేయడంతో పాటు మాతా శిశు మరణాన్ని అరికట్టడమే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా 18 కొత్త తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహనాల్ని కాకినాడ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమడి వెంకటేశ్వరరావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడారు. గర్భిణీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పొందడానికి ఈ వాహనాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. నేను సూపరింటెండెంట్ గారు. ఇది మన రాష్ట్రంలో అండి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ ఉన్నాయి. కానీ రాష్ట్రంలో చూసుకుంటే మన కాకినాడ ఈ జిల్లా హాస్పిటల్ అండి, తూర్పుగోదావరి జిల్లా హాస్పిటల్ గొప్ప హాస్పిటల్ అండి, గొప్ప పేరున్న హాస్పిటల్. ఓ పక్కన చూస్తే విశాఖ జిల్లా నుంచి కూడా దగ్గర అనకాపల్లి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారండి. అటు వెళ్తారు, విశాఖ ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ మంచి వైద్యులు ఉన్నారు, బాగా సర్వీస్ చేస్తారని ఒక గొప్ప నమ్మకం. ఇటు రాజమండ్రి దగ్గర నుంచి, ఇటు వెస్ట్ గోదావరి అక్కడి నుంచి కూడా ఇక్కడ పేషెంట్లు వస్తుంటారు ఎక్కువ. చాలా దగ్గర 3,000 నుంచి 3,500 మంది వస్తారు రోజు పేషెంట్స్. చాలా రద్దీ అయిపోయింది హాస్పిటల్. మంచి డెవలప్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండి 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజున ఒక రివ్యూ చేసి ఇక్కడ ఉన్నటువంటి బెడ్స్ కూడా సరిపడలేదని చెప్పి ఆ రోజున కొత్తగా 500 బెడ్స్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసాం. కంటిన్యూ గవర్నమెంట్ ఉంటే ఈ పాటికి అయిపోయినట్టు. అది మా గవర్నమెంట్ కంటిన్యూ లేక ఇప్పటి వరకు అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళే డాక్టర్లు అమెరికాలో అక్కడికి సెటిల్ అయిన వాళ్ళందరూ డోనర్స్ సహాయం చేస్తున్నారు. అది పూర్తవుతుంది. ప్రభుత్వం కూడా చాలా చేస్తుంది. అదే కాకుండా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి విశ్లేషణ చేద్దామని అన్నీ చూడడానికి వచ్చాం. ఇప్పుడు ఉన్నాయండి, ఓపీ ఉన్నది చూశారు మీరు అందరు కూడా. ఈ ఓపీ అండి గతంలో లోపల ఉండేదండి, లోపలే. ఓ పక్కనేమో హాస్పిటల్, డాక్టర్లు, రూములు, ఓ పక్కన ఈ ప్రజలందరూ లోపల ఉండేటప్పుడు రద్దీ అయిపోయిందండి. అంతా కూడా చాలా రద్దీగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. ఆ రోజు ఆలోచన చేసి అప్పుడున్న కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, నేను అందరూ మీటింగ్ వేసి ఏర్పాటు చేసి ఓపీ వచ్చే జనమే 3,500 మంది అట్లా వచ్చేస్తున్నారు. వాళ్ళతో మళ్ళీ ఇంకో పర్సన్ వస్తారు, 7,000 మంది అయిపోతున్నారు. ఆ 7,000 మంది లోపలే తిరుగుతున్నారు ఈ లోపల. అట్లా కాదు, మనం సపరేట్ చేయాలని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ సపరేట్గా ఓపీకి ఇవన్నీ రూమ్స్ అన్ని కట్టామండి. ఆ రోజున కట్టడం వల్ల చూడండి ఇప్పుడు అంతా చాలా ఫ్రీగా ఉంది. అందరు ఇక్కడే ఓపీ సీట్ తీసుకున్నారు, ఎక్కడో అక్కడికి వెళ్తున్నారు. ఆ విధంగా ఈరోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, కరెక్ట్గా నడుస్తుందో లేదో చెక్ చేయడానికి వచ్చాం. ఇప్పుడే చెప్పారు సర్వర్ సరిగ్గా పనిచేయట్లేదు చెప్పి. అది స్టేట్ వైడ్ పాలసీ ఇది కాబట్టి మాట్లాడతాం, అది రెక్టిఫై చేస్తాం. ఇప్పుడు కూడా అడిగాను, చాలా చోట్ల నుంచి, రాజమండ్రి నుంచి కూడా ఇక్కడ వచ్చింది ఒక అమ్మ, రామచంద్రపురం, అక్కడ నుంచి ప్రతిపాడు, అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి. ఏమో అక్కడ ఉంది కదా హాస్పిటల్ అంటే అక్కడ చూపిస్తాం, మళ్ళీ ఇక్కడ వస్తే బాగా చేస్తారని ఒక నమ్మకం. ఈ హాస్పిటల్ అంటే అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేయాలి చాలా. ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది, క్యాన్సర్ యూనిట్ వచ్చింది, వేరే ఉన్నారు. మేము ఆ రోడ్డు నేను ఎన్నికైన శాసనసభలో అయిన తర్వాత రివ్యూ మీటింగ్ పెడితే ఇక్కడ క్యాన్సర్ యూనిట్ పెట్టాలండి, క్యాన్సర్ పేషెంట్ ఎక్కువ వస్తారంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టాము, వచ్చింది. ఇప్పుడు తయారవుతుంది, అంతా కూడా తయారు చేస్తున్నారు. అలాగే ఓపీ బ్లాక్ కూడా ఈరోజు చెప్పాలంటే ఇక్కడ వెహికల్స్ అన్ని రద్దీ అయిపోతుందని చెప్పి ఇక్కడ టీబీ హాస్పిటల్ ఉంది మనకి ఈ రోడ్ అవతల. అది కూడా ఇప్పుడు టీబీ పేషెంట్ తగ్గిపోయారు, బాగా తగ్గిపోయారు. అదంతగా పాడైపోయి ఉంది. సరే ఓపీ అంతా కూడా అటేపు షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఈ రద్దీ తగ్గుతుంది హాస్పిటల్కి అని చెప్పేసి ఓపీని అటేపు షిఫ్ట్ చేద్దాం, అక్కడ కడదామంటే గవర్నమెంట్ దృష్టిలో పెడితే ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. ఈరోజు అక్కడ కట్టడం జరుగుతుంది. ఈ రద్దీ కూడా తగ్గుతుంది, ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది హాస్పిటల్లో, పేషెంట్స్కి బాగుంటుంది. అప్పుడు ఎవరు ఉంటారంటే పేషెంట్స్ ఉంటారు, ఇక్కడ అందరూ పేషెంట్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ రద్దీ కనిపించదు, ఇంకా మనకి ఒక ప్రశాంతమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. వెహికల్స్ కూడా అటేపే పెడతాం, లోపల రాకుండా. ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. భవిష్యత్తులో మన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు ఏదైతే నమ్మకంతో ఉన్నారో నమ్మకాన్ని ఇంకా పెంచి పూర్తిగా వైద్య సేవలు అందించడమే కాకుండా సదుపాయాలు కూడా కల్పిస్తాను మీ ద్వారా తెలియజేస్తాను.
ఓకేనా? కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక చొరవతో జిల్లా వ్యాప్తంగా 18 102 తల్లిబిడ్డ వాహనాలు మనము ప్రారంభోత్సవం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఎమ్మెల్యే మరియు మన స్మార్ట్ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారు పాల్గొనడం జరిగింది. వారితో పాటు డిఎంహెచ్ఓ గారు, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 102 వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఒక సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించుకోవడానికి అనుకూలంగా ప్రారంభించడం జరిగింది. మాతా మరియు శిశు మరణాలు పూర్తిగా తగ్గించడానికి, జీరో చేయడానికి అనుకూలంగా ఈ సేవలు అనేది ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఉన్న అన్ని ఏరియాస్ కవర్ అయ్యే విధంగా 18 వాహనాలు, కొత్త వాహనాలు మనకి కేటాయించడం జరిగింది. ఈ వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలు ఎవరున్నారో వారు ఇంటి నుంచి హాస్పిటల్కి, అదేవిధంగా హాస్పిటల్ నుంచి మళ్ళీ తిరిగి ప్రసవ సమయంలో ప్రసవాంతరం ఇంటికి చేరుకోవడానికి వీలుగా ఈ వాహనాలు పనిచేస్తాయి. ఈ బుకింగ్ ఎలా చేసుకోవాలంటే వారు స్వయంగా కాకుండా వాళ్ళు పరిధిలో ఉన్న ఏఎన్ఎంలు, అదేవిధంగా సిహెచ్ఓ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్, టీహెచ్ మెడికల్ ఆఫీసర్స్ ద్వారా ఈ బుకింగ్ అనేది వారు చేసుకోవచ్చు. ప్రధానంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని వాడుకోవాలి. దీంతోపాటు ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించాలన్నా, చెకప్స్ ఏదైనా చేయించాలన్నా కూడా దీన్ని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుబాటులో ఉన్న వాహనాలు వాళ్ళకి సేవ అందించే విధంగా ఎప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. దానికి తగు చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకోండి సభముగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా ప్రజానీయం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్లకు, ఉప ముఖ్యమంత్రి వర్లకు, హెల్త్ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ మినిస్టర్ వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.